హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏపీ టెట్ త్వరలో జరగబోతుంది కాబట్టి థర్డ్ తెలుగు క్విక్ రివిజన్ కింద చూసేయండి. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి, ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం, ప్రక్రియ హాస్యం, ఇతివృత్తం కథ. థర్డ్ లెసన్ మంచి బాలుడు, ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం సహానుభూతి. ఫోర్త్ లెసన్ నా బాల్యం, ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం కళలు. ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపు, ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తం భాషాభిరుచి. సిక్స్త్ లెసన్ మేమే మేకపిల్ల, ప్రక్రియ కథ, ఇతివృత్తం పరస్పర సహకారం. సెవెంత్ లెసన్ పద్యరత్నాలు, ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు. ఎయిత్ లెసన్ మా ఊరి ఏరు, ప్రక్రియ గేయం, ఇతివృత్తం ప్రకృతి వర్ణన. నైన్త్ లెసన్ తొలి పండుగ, ప్రక్రియ కథనం, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ఫస్ట్ లెసన్ రచయిత శ్రీరంగ శ్రీనివాసరావు గారు. ఆయన క్వాలిటీస్: ఆయన ఒక మహాకవి, అభ్యుదయ యోగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఆయన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏంటి అంటే మహాప్రస్థానం. ఆయన ఇతర రచనలు ఏంటి అంటే మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. మీరు అక్కడ కింద ఆప్షన్స్లో ఆయన మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనేది నవలల, ఖండకావ్యమా, రచనలా అని అడుగుతారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అవి రచనలు. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఆయన స్వీయ చరిత్ర అనంతం. అలాగే నెక్స్ట్ది తల్లి భారతి వందనం. ఇది ఈ మాసపు పాటలో ఒక లెసన్. అది రచయిత దాశరథి కృష్ణమాచార్య. ఈ లెసన్లోనే దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అని రెండు పేర్లు వస్తాయి. ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రచయిత దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనం. భారతికి ఎవరు వందనం చేస్తున్నారు? కృష్ణుడు వందనం చేస్తున్నారు. అలా గుర్తుపెట్టుకోండి. ఆయన నిజాం నిరంకుశతత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం నిరంకుశత్వం అనగానే దాశరథి కృష్ణమాచార్య గుర్తుకు రావాలి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడిన వారు కూడా ఈయనే. పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రాదయం, తిమిరంతో సమరం. ఇవి కూడా రచనలే, నవలలు, ఖండకావ్యం కాదు, రచనలు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. ఈయనది స్వీయ చరిత్ర, యాత్ర, స్మృతి. ఈ ఫస్ట్ సెమ్లో స్వీయ చరిత్రలు ఇద్దరవే ఉంటాయి. ఒకటి శ్రీరంగ శ్రీనివాసరావు గారు, రెండు దాశరథి కృష్ణమాచార్య. శ్రీరంగ శ్రీనివాసరావు గారిది స్వీయ చరిత్ర అనంతం, దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర యాత్ర, స్మృతి. అలాగే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. నెక్స్ట్ ఐకమత్యం. ఐకమత్యం లెసన పాత్రలు. రైతు, ఒక రైతు ఉంటారు. ఆయన రామాపురం అనే గ్రామంలో రైతు, ముగ్గురు కొడుకులు ఉంటారు. రామాపురం. వీళ్ళు ఐకమత్యంగా ఉండడం కోసం ఈ లెసన్ అంతా జరుగుతుంది. ఈ లెసన్ రచయిత లియో టాల్స్టాయ్. ఈ కథను టాల్స్టాయ్ కథ ఆధారం. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. ఈయన ఒక రష్యన్ కథకులు, నవలాకారులు. ఇది చూడండి, ఇది నవల. ఈయన నవలలు, రచనలు కాదు, నవలలు. సమరం, శాంతి, అనకేరినన అనేవి ఈయన నవలలు. ఎవరివి? లియో టాల్స్టాయ్ యొక్క నవలలు. అలాగే నెక్స్ట్ లెసన్ మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాంలో పరమానందే గారి గురించి సాగుతుంది ఈ లెసన్ అంతా. ఇది కళింగ రాజ్యం. ఆ రాజ్యం పేరు కళింగ. శిష్యులు 12 మంది ఉంటారు. 3 దొంగలు ఉంటారు. స్నేహితుడు పేరయ్య, గురువు గారు పరమానందయ్య, రాజభట్లు ఉంటారు. ఈ లెసన్లో మొత్తం వీళ్ళ మధ్య సాగుతుంది. దీనికి కవి ఎవరు ఉండరు. నెక్స్ట్ లెసన్ రేలా రేలా. ఇదొక ఈ మాసపు పాట కింద ఉంటుంది. ఇది జానపద గేయం. రేలా రేలా అనేది ఒక జానపద గేయం. ఇంతకుముందు మీరు రేలా రేలా సాంగ్స్ అనేవి సప్తగిరి అనే ఛానల్లో వచ్చేయి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రేలా రేలా అనేవి జానపద గేయాలు. నెక్స్ట్ ఈ మాసపు కథ జింక. ఈసఫ్ కథ. జింక అనేది ఈసఫ్ కథ. ఇదొక గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఏది? ఈసఫ్ కథ అనేది గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. అన్ని మన ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి ఈ కథను అనువాదించడం జరిగింది. నెక్స్ట్ లెసన్ మంచి బాలుడు లెసన్లో ఎవరెవరి మధ్య ఈ సంభాషణ జరుగుతుందంటే బాలుడు,
బాలుడు, స్నేహితులు, ముసలమ్మ. వర్షంలో ముసలమ్మ తడుస్తూ ఉండిద్ది, ఈ బాలుడు సహాయం చేస్తాడు. తర్వాత స్నేహితులకి చెప్తారు, అందరికీ మన పెద్ద అయ్యాక మన అమ్మని కూడా చూసుకోవాలంటే మనం కూడా సహాయం చేయాలి కదా అని స్నేహితులకి చెప్తారు. అలా సాగుతుంది ఈ లెసన్. ఈ లెసన్కి కవి ఎవరంటే ఆలూరి బైరాగి. మంచి బాలుడు బైరాగి, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. మంచి బాలుడు బైరాగి. ఈయన ఒక 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఈయన ఒకరు. మానవుడి అస్తిత్వ వేదన్ని కవిత్వంగా వెలువరించారు. మానవుడి అస్తిత్వ వేదన్ని కవిత్వంగా వెలువరించింది ఎవరు అంటే ఆలూరి బైరాగి. ఈయన రచనలు, ఇవి రచనలు, నవలలు కాదు, ఖండకావ్యాలు కాదు, రచనలు. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, అగమి గీతి, దివ్యభవనం. ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఎవరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది ఎవరు? ఆలూరి బైరాగి. నెక్స్ట్ ఈ లెసన్లో చిన్న గ్రామరు. వాక్యాంత బిందువుకు మరొక పేరు ఏంటంటే పూర్ణ విరామం, ఫుల్ స్టాప్. అలాగే స్వల్ప విరామ చిహ్నానికి మరొక పేరు ఏంటంటే కామా. నెక్స్ట్ ఈ మాసపు పాట కలపండి చేయి లెసన్లో కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కదా. ఇక్కడ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఏమో కలపండి చేయి. అలాగే దాశరథి కృష్ణమాచార్య అని కూడా ఉంది. దాశరథి కృష్ణమాచార్య దేనికి? తల్లి భారతి వందనంకి. దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కన్ఫ్యూజ్, కొంచెం అది గుర్తుపెట్టుకోవాలి. కలపండి చేయికేమో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచింది ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అచ్చమైన తెలుగు కవి ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు ఏమంటే అక్షరరమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. ఇవి ఆయన కవిత్వ లక్షణాలు. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీ ఏ సముద్రంతో పోల్చారు అని అడగవచ్చు. ఇక్షు సముద్రంతో పోల్చారు. అలాగే కృష్ణశాస్త్రి గారి రచనలు ఏమిటాయంటే రచనలు నవలలు కాదు, ఖండకావ్యాలు కాదు, రచనలు ఏవేవి అంటే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. ఇవేంటాయంటే ఆయన రచనలు. అలాగే పద్మభూషణ్ పురస్కారం అందుకుంది ఎవరంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. అలాగే నెక్స్ట్ లెసన్ బావిలో నీళ్ళులో ఇది ఈ మాసపు కథ. బావిలో నీళ్ళు అనేది ఈ మాసపు కథ. ఇక్కడ ఎవరి మధ్య సంభాషణ జరుగుతుందంటే ఇది అక్బర్ బీర్బల్ కథ. వీళ్ళ మధ్య జరుగుతుంది. జమీందారు, రైతు, అక్బరు, బీర్బరు వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. ఆస్థానం ఎవరిదంటే అక్బరు, మంత్రి ఎవరంటే బీర్బలు. ఈ జమీందారు, రైతు అనే వాళ్ళ మధ్య సాగుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది. అక్బర్ ఆస్థానానికి వస్తారు. అప్పుడు బీర్బల్ దాన్ని సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ లెసన్ నా బాల్యం అనేది నా బాల్యం లెసన్ షేక్ నాజర్ గారిది. ఆయన ఆత్మకథ. ఇక్కడ ఆయన బుర్రకథ పితామహుడు ఎవరంటే షేక్ నాజర్ గారు ఒక పందిరి గుంజ కింద పుడతారు. ఆయన గారపాడు తాత ఆయన ఏమని పిలుస్తారంటే అబ్దుల్ అజీజ్ అని. ఈ అబ్దుల్ అజీజ్ వాళ్ళ తాతయ్య పెట్టిన పేరు అబ్దుల్ అజీజ్, వాళ్ళ నాన్నకి నచ్చక ఆయన పేరుని షేక్ నాజర్ అని పిలిచేవాళ్ళు. తర్వాత గారపాడు మామూలు అత్తలు మాత్రం అబ్దుల్ అజీజ్ అని, కొండకల్లు పెదనాన్న, చిన్నాన్నమ్మ, అమ్మలు, అక్కలు వీళ్ళందరూ నాజర్ అని పిలిచేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ చదువు మూడో నేత్రమని. తర్వాత షేక్ నాజర్ గారికి కొంచెం వయసు వచ్చింది, స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది. ఆయన స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఆయన అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే చదువు మూడో నేత్రమని గురువు గారికి అంటే పంతులు గారికి, టీచర్కి కొబ్బరికాయ, ఆకులు, ఒక్కలు, పావల గురుదక్షిణ ఇచ్చి గురువు గారికి ఇచ్చి వీధి బడిలో వేసేశారు ఆయన్ని. తర్వాత
ఇది చదువు, సంగీతం, తర్వాత షేక్ నాజర్ గారి దగ్గర చాలా యాక్టివిటీస్ ఉండేవి. ఆయన చాలా మంచి యాటిట్యూడ్ గల పర్సన్. అప్పుడు ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని చూసి ఒక ఆయన అంటారు, చదువు సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తాను అన్నది ఎవరు అంటే హార్మోనిస్ట్ కాదర్. ఇవన్నీ ఆయన పాటలు పాడడం ఇవన్నీ చూసి హార్మోనిస్ట్ కాదర్ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ వాడిని నాతో పాటు పంపించండి, అతనికి చదువు సంగీతం రెండు నేర్పించి గొప్పవాడిని చేసి పంపిస్తానని చెప్పి హార్మోనిస్ట్ కాదర్ చెప్తారు. తర్వాత పాఠశాల వార్షికోత్సవంలో వేసిన చిన్న నాటిక ఏంటంటే ద్రోణ విజయం. ద్రోణ విజయం అనేది పాఠశాల వార్షికోత్సవాల సమయంలో చిన్న నాటిక వేస్తారు. తర్వాత షేక్ నాజర్ గారి జీవిత విశేషాలు ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు ఎవరంటే షేక్ మస్తాన్ బినాబీ. షేక్ మస్తాన్ బినాబీ అనేవాళ్ళు ఎవరి తల్లిదండ్రులు అంటే షేక్ నాజర్ గారి యొక్క తల్లిదండ్రులు. తర్వాత బుర్రకథ ప్రక్రియకు కొత్త మెరుగులు దిద్దింది ఎవరంటే షేక్ నాజర్ గారు. నాజర్ బుర్రకథలు ఏవేవి అంటే ఇవి షేక్ నాజర్ గారి యొక్క బుర్రకథలు, రచనలు కాదు, ఏ నవలలు కాదు. ఈయన బుర్రకథలు పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు ఇవేంటి అంటే షేక్ నాజర్ గారి యొక్క బుర్రకథలు. ఈయనకి భారత ప్రభుత్వం నాజర్కు 1986లో పద్మశ్రీ పురస్కారం సత్కరించారు. ఇప్పుడు దాకా 2 పురస్కారాలని రావడం జరిగింది. ఒకటి కృష్ణశాస్త్రి గారికి పద్మభూషణ్ వచ్చింది, షేక్ నాజర్ గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఈయనకి 1986లో పద్మశ్రీ పురస్కారం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ నా బాల్యం పాఠ్యాంశాల్లో పదాలు అర్థాలు. కొన్ని పదాలు అర్థాలు మనకి ఈజీగానే అర్థమైపోతాయి, మనకు కొంచెం డిఫికల్ట్గా ఉండే మాత్రం రాశాను. అవేంటాయంటే ఆరుగాలం అంటే ఏడాది అంతా. కొంచెం శ్రీకాకుళం అటు సైడ్ వెళ్తే గుంజన అక్కడ రాట అంటారు. తర్వాత పామర్లు అంటే చదువుకొని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పామరులు అంటారు. తర్వాత నాజర్ గారి యొక్క కవి పరిచయం. నా బాల్యం ఒక కవి పరిచయం. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు ఆక్షీకరించారు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు ఆక్షీకరించారు అని అడగవచ్చు. ఎవరు అంటే అంగడాల రమణమూర్తి గారు. తర్వాత స్వీయ చారిత్రకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టారు. ఎవరు? అంగడాల రమణమూర్తి గారు స్వీయ చారిత్రకమైన ఈ కథకు పింజారి అనే పేరు పెట్టింది ఎవరంటే అంగడాల రమణమూర్తి. మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలిచే పేర్లు. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎలా పిలుస్తారంట పేర్లని. అవేంటంటే ఒకటి గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం. అలాగే చిన్నానని బాబాయ్, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన అని పిలుస్తారు. అలాగే బువ్వ అనేదాన్ని అన్నం, కూడు, మెతుకులు అని పిలుస్తారు. ఇలా వాక్యం చివరన ఈ గుర్తుంటే ప్రశ్నార్థక వాక్యాలు, అలాగే ఈ సింబల్ ఉంటే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఈ మాసపు పాటలో బంగారు పాపాయి కవి ఎవరంటే మంచాల జగన్నాథరావు. పాపాయి ఎక్కడ పడుకుంది? మంచం మీద పడుకుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బంగారు పాపాయిలో పాపాయి ఎక్కడ పడుకుంది? మంచం మీద పడుకుంది. మంచాల జగన్నాథరావు ఈయన ఒక కవి విద్వాంసకులు. మంచాల జగన్నాథరావు గారు కవి మరియు విద్వాంసకులు. ఈయన ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసిన వారు ఎవరు అంటే మంచాల జగన్నాథరావు గారు. ఈ మాసపు కథ బంగారు మొలక లెసన్లో ఎవరెవరు ఉంటారంటే రాజు తాత మధ్య సంభాషణ జరిగింది. మామిడి మొక్క నాటుతూ ఉంటే రాజుగారు వస్తారు, ఇది ఎప్పుడు కాయాలి, ఎప్పుడు తినాలి అని. అప్పుడు దాన్ని బతికే ఉంటావా అని తాతని అంటారు రాజుగారు. అప్పుడు తాత నవ్వుతూ, నేనే తినాలా, నేను నాటిన మొక్క నేనే తినాలా ఏంటి, నా కొడుకులు మనవళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు తింటారు కదా అని అన్నప్పుడు రాజుగారు సంతోషంతో తాతయ్యకి ఒక 25 బంగారు నాణాలని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ లెసన్ పొడుపు విడుపు లెసన్లో వేసవి సెలవుల్లో మామయ్య గారు ఊరు వెళ్ళింది ఎవరెవరు అంటే గిరి, సూరి. వీళ్ళిద్దరూ మామయ్య ఇంటికి వెళ్తారు. అయితే వసారాల కూర్చొని దినపత్రిక చదువుతున్నది ఎవరు అని అడిగితే సూరి అన్నయ్య గిరి దినపత్రిక చదువుతూ ఉంటాడు. తర్వాత మంచంలో పడుకొని నిద్ర పట్టింది ఎవరికి అంటే
సూరి, సీతి, వెంకి వీళ్ళ ముగ్గురికి నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు. అయితే సంభాషణ జరిగింది ఎవరి మధ్య అంటే సూరి, సీతి, వెంకి వీళ్ళ ముగ్గురి మధ్య పొడుపు విడుపు మధ్య వాళ్ళు కొన్ని పొడుపు కథలు వేసుకుంటారు. సరదాగా ఉండిద్ది సూరి, సీతి, వెంకి. తర్వాత ఆ పొడుపు కథలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. తీసే కొద్దీ పెరిగేదేమిటి అని అడిగితే నుయ్యి అనొకళ్ళు, గొయ్యి అనొకళ్ళు చెప్తారు. ఇది అసలైతే ఆన్సర్ గొయ్యి. తర్వాత వెండి గొలుసు వేయడమే కానీ తీయలేం అనేది ఏంటంటే ముగ్గు. 100 చిలకలకు ఒకటే ముక్కు ఏంటిదంటే పళ్ళ గుత్తి. తర్వాత పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఏంటది? అరటిపండు. ఇంట్లో కలి ఒంట్లో కలి ఏంటది? ఇంట్లో కలేమో రోకలి, ఒంట్లో కలేమో ఆకలి. ఈ లెసన్ యొక్క కవి ఎవరంటే చింతా దీక్షితులు. చింతా దీక్షితులు అనే ఆయన ఏ లెసన్ యొక్క కవి? పొడుపు విడుపు. తర్వాత ఈయన క్వాలిటీస్: ఈయన ఒక కవి, కథకులు, విద్యావేత్త. ఈయన బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ఒకరు. బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ఒకరు ఎవరంటే చింతా దీక్షితులు. ఇప్పుడు ఈ లెసన్లో సూరి, సీతి, వెంకి ఉన్నారు కదా, ఈ లెసన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీళ్ళు సెలవులకి ఇంటికి వచ్చారు. ఏ చెట్టు ఎక్కారు అంటే చింత చెట్టు ఎక్కారని గుర్తుపెట్టుకోండి. చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. ఈ బిట్ అడగడానికి కొంచెం ఉంది. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. గిరిజనులు, సంచార జాతుల వాళ్ళు చింత చెట్ల మీద ఎక్కుతూ ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఈయన యొక్క రచనలు ఏకాదశి, శబరి, వటరావు కథలు, లక్కపెడతలు. ఈయన జానపద గేయాలు సేకరించేవాళ్ళు. నెక్స్ట్, సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి అన్నారు. సంబంధం లేని పదం ఇక్కడ పుస్తకం, పెన్సిల్, బలపం, జామపండు అని ఉంది. ఇవన్నీ ఏమో చదువుకునేవి. ఇదేమో పండు, జామపండు. చింతపండు, బొప్పాయి పండు, దానిమ్మ పండు, అరటిపండు. ఈ 3 తినేవి. ఇదేమో పులుపుకు సంబంధించింది, చింతపండు. తర్వాత రామచిలుక, ఏనుగు, పిచ్చుక, నెమలి. ఏనుగు అనేది జంతువు. ఆవు, మేక, ఎద్దు, బాతు. ఈ 3 జంతువులు. ఇదేమో పక్షి, బాతు. తర్వాత బెండకాయ, తోటకూర, గోంగూర, పాలకూర. బెండకాయ డిఫరెన్స్. తర్వాత వేప చెట్టు, మర్రి చెట్టు, బచ్చల తీగ, రావి చెట్టు. ఇది బచ్చలి తీగ. పేర్లను తెలియజేసే వాటిని ఏమంటారంటే నామవాచకాలు అంటారు. ఈ మాసపు పాట చందమామ. కవి నండూరి రామమోహన్ రావు. నండూరి రామమోహన్ రావు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చందమామలో మామ, రామాలో రామ, మామ రామ. తర్వాత ఈయన ఒక కవి, అనువాదకులు, గొప్ప భావకులు. ఈయన క్వాలిటీస్: కవి, అనువాదకులు, గొప్ప భావకులు. ఈయన బాలగేయాల సంపుటం ఏంటంటే హరివిల్లు. ఇది ఒకసారి టెట్లో వచ్చిందండి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. బాలగేయాల సంపుటం హరివిల్లు అనేది ఎవరిది అంటే నండూరి రామ్మోహన్ రావు గారిది. తర్వాత నరావతారం, విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసింది ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు. ఈయన రచనలు ఏంటంటే విశ్వదర్శన, అక్షరయాత్ర. విశ్వదర్శన, అక్షరయాత్ర అనేది ఏంటంటే రచనలు. అలాగే బాలగేయాల సంపుటం ఏంటంటే హరివిల్లు. హరివిల్లు అనగానే ఇంద్రధనుసు చూడంలోనే పిల్లలే కదండి గెంతులేసేది. అలాగే హరివిల్లు అంటే బాలగేయాలు. అలా గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఈయన మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకిల్ బెర్ఫెన్ వంటి అనువాదాలు కూడా చేశారు. తర్వాత వికట కవి. ఇది ఏంటంటే ఈ మాసపు కథ. ఈయన తెనాలి రామకృష్ణ కథలు. ఇది వికట కవి అనేది తెనాలి రామకృష్ణ కథలు. ఈ లెసన్లో ఎవరెవరు ఉంటారంటే రామకృష్ణుడు, సాధువు, కాళికాదేవి ఉంటారు. తర్వాత ఈయనది ఏ ఊరు అంటే గర్లపాడు. తల్లిదండ్రులు ఎవరంటే రామయ్య, లక్ష్మమ్మ. ఈ రామయ్య లక్ష్మమ్మ కుమారుడు ఎవరంటే రామకృష్ణుడు. మేనమామ దగ్గర పెరుగుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మేనమామ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు, స్కూల్లో వేశారు. తర్వాత రామకృష్ణకి అంటే ఈయనకి వికట కవికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఆకతాయిగా తిరుగుతూ ఉంటారు. ఈయనకు ఒక సాధువు కనిపిస్తారు. ఈయన రామకృష్ణాన్ని చూడంలోనే ఆయన వికట కవిని చూడంగానే సాధువుకు కొంచెం జాలి కలిగి నీకు ఒక మంత్రం చెప్తాను, అది కాళికాదేవి గుడికి వెళ్ళి అక్కడ చెప్పు అని చెప్తారు. వెంటనే ఏం చేస్తారంటే కాళికాదేవి దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్తూ ఉంటారు. ఇంతలోనే కాళికాదేవి ప్రత్యక్షం అయ్యిద్ది. 2 పాత్రల్లో 2 తీసుకొని ప్రత్యక్షమైద్ది. ఒక పాత్రలో పెరుగు, ఒక పాత్రలో పాలు. ఈ రెండిట్లో తీసుకొని ప్రత్యక్షమైంది. అప్పుడు
కాళికాదేవి అంటది, పాలు తాగితే పండితుడు అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్పిద్ది కాళికాదేవి. రామకృష్ణుడు ఒక్కసారిగా పాల వైపు, పెరుగు వైపు, అమ్మవారి వైపు చూస్తారు. చూసి పాలు పెరుగు రెండు ఒక్కసారి తీసుకొని నోట్లో పోసేసుకుంటాడు. కాళికాదేవికి కోపం వచ్చి శపిస్తుంది. అప్పుడు ఈ రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాళికాదేవిని క్షమాపణ అడుగుతారు. సారీ అమ్మ, పాండిత్యం లేని ధనం, ధనం లేని పాండిత్యం రెండు వ్యర్థమే కదా, నాకు అందుకే ధనం పాండిత్యం రెండు కావాలి అని చెప్పి బ్రతిమలాడుతాడు. అప్పుడు కాళికాదేవి కోపం చల్లారి సరే అని చెప్పి చెప్తుంది. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడయ్యారు ఎవరంటే మన రామకృష్ణుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ పాఠం, ఈ లెసన్స్ అన్నీ అర్థమయ్యి ఉంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్